సార్ మీరు ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పారు. సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయని చెప్పారు. సో ప్రీవియస్ కానీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయమ్మా. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ గురించి చెప్పుకోవాల్సొచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్, గత 2 బడ్జెట్లలో చూసుకునేటప్పుడు మనకు బాగా తెలిసినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాటాలు అమ్ముతాము అని చెప్పేసి బడ్జెట్లో ఓపెన్గా ప్రకటించినటువంటి సందర్భాలే బోల్డ్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ షిప్పింగ్ కార్పొరేషన్ కావచ్చు, ఎన్ఎండిసి కావచ్చు, బిఎంఎల్ కావచ్చు, కంటైనర్ కార్పొరేషన్ కావచ్చు, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓపెన్గా ప్రకటించినటువంటి సందర్భాల కింద మనం చెప్పుకుంటాం. ఇది మాత్రమే కాకుండా గతంలో జరిగినటువంటి ఇన్సిడెన్సెస్ చూద్దాం. మద్రాస్ అల్యూమినియం కంపెనీ అని చెప్పేసి వేదాంత వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, తర్వాత హిందుస్థాన్ జింక్ అని చెప్పేసి తర్వాత వేదాంతకి ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఏవైనా లాభాలు వస్తే కనుక గవర్నమెంట్ అండ్ వేదాంత వీళ్ళిద్దరే బాగా సర్దుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి బాగా తెలిసింది ఏంటి అంటే సిఎన్సి లిమిటెడ్ అని చెప్పేసి అప్పట్లో ఈ సేవ మీ సేవ తాలూకా సాఫ్ట్వేర్ ఏవైతే ఉంటాయో దాన్ని టీసీఎస్లో విలీనం చేయడం కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం మారుతి గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో మారుతిని సుజుకీకి కొంతవరకు వాటా నమ్మడం కావచ్చు. వీటన్నిటికన్నా హైయెస్ట్ వచ్చేటప్పటికి ఎయిర్ ఇండియా. ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకునేటప్పుడు గత 2-3 ఏళ్లలో ఎయిర్ ఇండియా అనే టాటాస్కి అప్పచెప్పడం కావచ్చు. తర్వాత ఇండియన్ పెట్రోకెమికల్స్ అని చెప్పేసి ఒకటి ఉండే దాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఇవ్వడం కావచ్చు. తర్వాత ఇప్పుడు మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాగే అప్పట్లో నీలాంచల్ ఇస్పాట్ లిమిటెడ్ అని చెప్పేసి ఏదైతే ఉండేదో దాన్ని టాటా స్టీల్కి ఇవ్వడం కావచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి సందర్భాలు బోల్డ్ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియాది ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఎయిర్ ఇండియాకి ముందు ఇండియన్ ఎయిర్లైన్స్ అని ఉండేది. ఇండియన్ ఎయిర్లైన్స్ని తీసుకొచ్చి ఎయిర్ ఇండియాలో మార్చేయడం జరిగింది. ఎయిర్ ఇండియాని తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు టాటాస్కి ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు హిందుస్థాన్ మెషిన్ టూల్స్ అని చెప్పేసి హెచ్ఎంటీ ట్రాక్టర్స్ వాచెస్ ఉండేవి అప్పట్లో. ఇప్పుడు అదే బిజినెస్ చేస్తున్నటువంటి టైటన్ కావచ్చు, లేదంటే మహేంద్ర కావచ్చు, ఎస్కాట్స్ కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద మనం చూసుకునేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ తాలూకా లీవే యాటిట్యూడ్ అనుకోండి, దానివల్ల ఏంటంటే చాలా వరకు ఆర్గనైజేషన్స్ ముగిసిపోయి లేదంటే క్లోజ్ అయిపోయాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్లో చాలా మందికి తెలిసింది ఏంటంటే ఐడిపిఎల్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఇండియన్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి. ఐడిపిఎల్ని కూడా రీసెంట్గానే క్లోజ్ చేయడం జరిగింది. మహా అయితే ఒక 5-6 ఏళ్ళు అవుతుంటుంది. ఇదంతా పక్కన పెట్టేస్తే మనం ఇన్సూరెన్స్తో మొదలు పెట్టాం. ఎల్ఐసి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లిస్ట్ అయిన దగ్గర నుంచి జిఐసిఆర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది కావచ్చు, లేదంటే న్యూ ఇండియా ఏదైతే ఉందో అది కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ ఇండియా అది కావచ్చు, ఓరియంటల్ ఇన్సూరెన్స్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి పేర్లు చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ గురించి బాగా తెలుస్తుంటాయి. బట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే మనం ఇప్పుడు ఓరియంటల్ కావచ్చు, యునైటెడ్ ఇండియా కావచ్చు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కావచ్చు, వాటి తాలూకా పేర్లు కానీ, వాటి తాలూకా సర్వీస్ లెవెల్స్ కానీ, వాటి తాలూకా ప్రోడక్ట్ డిజైన్స్ అనేటువంటి ప్రైవేట్ వాళ్ళతో కంపీట్ అవ్వలేకపోతున్నారు అన్నది మనకు తెలుస్తుంది. మనం ఇంకా డీటెయిల్డ్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు జిఐసిఆర్ఏ అయితే కనుక లిస్ట్ అయింది, ఒక చోట లిస్ట్ అయింది, ప్రైస్ చూస్తే కింద ఉంది. అదే సేమ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే మనం మాట్లాడుకుంటాం. అది ఎక్కడో లిస్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఓకే పెట్టుబడిదారులు దూరంగా ఉండాలి అనేటువంటి భయభ్రాంతులకి గురి చేసినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇంకా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఇలాగ అనేక రకాల సందర్భాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫుల్ లెంత్ డిబేట్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి బోల్డ్ ఉంటాయి. బట్ ఇప్పటికి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ సరిపోతుంది.